కోయిలకుంట్లలో కోటి సంతకాల జోరు. వైఎస్సార్ పార్టీ భారీ కార్యక్రమం. కోయిలకుంట్ల పట్టణంలోని ఎల్ఎం కాంపౌండ్ వద్ద భారీగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ పరిశీలకుడు భూమా కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ పార్టీ పిలుపు మేరకు ప్రజలు సంతకాలు చేశారు. కూటమి ప్రభుత్వం P3 విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని వైఎస్సార్ పార్టీ నేతలు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయాం అంటున్న ప్రజలు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేసి పేదల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పేద మధ్యతరగతి పేదలకు అది ప్రభుత్వం మెడికల్ కాలేజీగా ప్రకటిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి బాబా గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్ద ఈ 4 జిల్లాల నుంచి కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది. అన్న ఫోటోకి మళ్ళీ తీసాము, ఒక 2 నిమిషాలు అన్న సంతకం పెట్టారు. అంటే ఎప్పుడు నా పిల్ల నాకేసు బైక్ రండమ్మా. మెడికల్ కాలేజీ కావాలని ఉంచాలని మరి ఈ నంబర్ నిలవడ గోపాల్ అంటే నిలవడ ఈ కోటి సంతకాలు చేసిన సేకరణ చేస్తున్నాం. ఈ కట్నే మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్లు ఉంటాయి. మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఇది పేదవాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినాం కాబట్టి ఇది ఉంచాలని చెప్పి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసినాం. అందులో భాగంగానే మేము నవీన్ కాలే ఇల్లు కొన్ని ఉన్నామంటే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేశాడు. वो सामने खड़े सोचो घर क्लास होगा बोला वो चारा खड़े तो